ఎంతో మందికి వాళ్ళ వ్యాపారాలు మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మంచి జరిగింది. ఈ బండి కూడా బాగా జరగాలని కొబ్బరికాయ కొట్టి ఆయన ఆశీర్వదించండి. బిడ్డ బాగుండాలని తల్లే కాదు, భార్య కూడా భర్త క్షేమాన్నే కోరుకుంటుంది. ఆ కొబ్బరికాయ నువ్వే కొట్టు, అంతా మంచి జరుగుతుంది. అత్తయ్య గారు మంచి జరుగుతుందన్నారు కదా, అదే ఆమె ఆశీర్వాదం అనుకోండి. అత్తగారు చీయన్నా అదే ఆశీర్వాదం అనుకుంటారు. ఇదేం అమాయకత్వమో అర్థం కాదు. నాన్న, మీరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టండి, నాకు సంతోషంగా ఉంటుంది. మీ అమ్మ పైకి మాట్లాడకపోయినా లోపల సంతోషపడుతుందిరా. పదరా కొడతాను. పూజ మొదలు పెట్టండి. మావయ్య గారు కొబ్బరికాయ కొట్టండి. రాముడు, నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ లాభాలతో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాన్న. బావగారు, ఆల్ ది బెస్ట్ బావగారు. అన్నయ్య, మొదటి బోని నాదే, నాకు కాజా కావాలి. నువ్వే ఎదురురామ్మా. OLX ऑटोज एक्स्ट्रा दे रहा है। सिर्फ OLX ऑटोज देता है आपकी कार का प्राइस। Visit olxautos.in now. ఇక్కడ మనం ఎందుకు, పదండి. తమ్ముడు పనిలో పడ్డాడు. ఏంటి మావయ్య గారు, బావగారు మరీ కలల్లో బతుకుతుంటే మీరైనా చెప్పరా? బండి పెట్టి 20 లక్షలు సంపాదిస్తారా? ఇదేమైనా సినిమానా? అప్పుడు ఆ జానకి మాటలు విని ఇల్లు వాకిలి లేకుండా చేశారు. ఇప్పుడు ఈ అద్దె కొంపని కూడా లేకుండా చేసేలా ఉన్నారు. పోయింది ఎంతైనా సంపాదించింది ఆ బండి మీదనమ్మా. అది మీకు బండి,
మాకు బ్రతుకునిచ్చిన మహాలక్ష్మి. సరిపోయారు అందరూ. చూస్తాం కదా బండి మీద 20 లక్షల అప్పు ఎలా తీరుస్తారో. ఒరే విష్ణు, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే మీ అన్నయ్య గురించి నువ్వైనా చెప్పొచ్చు కదరా. ఆ బండి మీద మీ అన్నయ్య పడ్డ కష్టం ఆ అమ్మాయికి తెలియపోయినా నీకు తెలుసు కదా. మీరెప్పుడు అన్నయ్యనే పొగుడుతూ ఉంటే మా ఆవిడ దృష్టిలో ఇప్పటికే పనికిరాని వాడిని అయ్యాను. నేను కూడా అన్నయ్య గురించి చెప్తే ఇప్పుడు నువ్వు విలువ కూడా ఉండదు. అయినా అన్నయ్య ఒక్కడే కాదు, మేము కష్టపడి చదివాం, పనులు చేశాం. దాని గురించి మాత్రం చెప్పరు. రాముడి మంచితనాన్ని గొప్పతనాన్ని సహించలేకుండా ఎలా తయారయ్యారంటే వీళ్ళు. ఏంటి రామచంద్ర, షాప్ పోయి బండికి వచ్చావా? మొత్తానికి ఓ 15-20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఎక్కడ మొదలు పెట్టావో జీవితాన్ని మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టావన్నమాట. కొత్త బండి, కొత్త రంగులు, కలకల్లాడిపోతుంది కదా. కానీ రంగులేస్తే బండి కొత్తగా కనిపిస్తుందేమో కానీ బతుకు కొత్తది కాదు కదా. అప్పుడంటే నీకు 10 ఏళ్ళు, కానీ నీ వయసుతో పాటు పరిస్థితులు, అలవాట్లు, పద్ధతులు అన్నీ మారిపోయాయి. నీలాంటి బండ్లు వీధికి 4 తయారయ్యాయి. ఇక నీ దగ్గర ఆడుకుంటాడు. నా దగ్గర కొనేవాళ్ళు కొంటారు. మర్యాదగా తప్పుకో, వ్యాపారం చూసుకోవాలి. అవ్వదుగా. ఉన్న వాళ్ళకే వ్యాపారాలు లేక ఈగలు తోలుకుంటున్నారు. ఇక నువ్వెలా వ్యాపారం చేస్తావు చెప్పు? మేమేమైనా నీ సలహా అడిగావా? వెళ్ళు, నీ పన్ను చూసుకో. బతుకు బండి మీదకి వచ్చినా గానీ రోషం మాత్రం తగ్గలేదు రామచంద్ర నీ పెళ్ళానికి. సరే, నువ్వు బండి చూసుకున్నావు, దీనికి ఇద్దరు ఎందుకు చెప్పు? తనకు కూడా ఒక బండి పెట్టించు, బజ్జీలు వేసుకుంటుంది కదా. నీకన్నా బాగా వ్యాపారం జరుగుద్ది, లేడీస్ కదా, పైగా అందగత్తే. రామగారు, వీధిలో ఏనుగులు పోతూ ఉంటే వీధి కుక్కలు మరగడం చాలా సాధారణమైన విషయం. అయినా ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎలా చెప్పండి రామగారు? నన్ను వీధి కుక్కతో పోలుస్తావా? పెద్దగా అనకు, వింటే అవి కూడా ఫీల్ అవుతాయి. చూడు కన్నబాబు, మా బతుకు మాది. పడుతున్నాం, లేస్తున్నాం, అంటే జీవితంలో అన్ని అనుభవిస్తున్నాం. కానీ నువ్వు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని కామెంట్ చేసే దగ్గర ఆగిపోయావు. అప్పుడే అర్థమవుతుంది కదా జీవితంలో ఎవరు ముందుకు వెళ్తున్నారు అనేది. బ్రతకడం అంటే ఎలా అయినా బ్రతకడం కాదు, 10 మంది మెచ్చుకునేలా బ్రతకాలి.
ఈమె చూసి నేర్చుకో. ఆ? మీ ఆయన ఏమైనా సినిమా హీరోనా వీడిని చూసి ఫాలో అవడానికి? హీరోలే రియల్ హీరోల్ని ఫాలో అయ్యి వాళ్ళ సినిమాలు తీస్తూ ఉంటారు. నా భర్త రియల్ హీరో. ఆయన కష్టంతో 10 మందిని పోషిస్తారు. నీలా ఇంట్లో తిని వీధిలో తిరగడు, అచ్చూసిన ఆంబోతులాగా. జానకి రే ఏంట్రా జానక్ గారి మీద అరుస్తున్నావు? రామగారు మీరు ఆగండి. పని పాట లేని ఇలాంటి వాళ్ళు వీధికి నలుగురు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది మాటలతో కాదు రామగారు, మన గెలుపుతో. పదండి. జ్ఞానం, నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు. వాళ్ళు అడిగింది నీ ఆశీర్వాదమే కదా. తల్లిగా అత్తగా నెత్తిన చేపెట్టి ఆశీర్వదిస్తే వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు. మన రామ గురించి జానకి గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? తెలుసు కాబట్టే మౌనంగా ఉన్నాను. తెలిసి మౌనంగా ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారో నీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు నీకు ఇవన్నీ అర్థం కావడం లేదు? అడగకుండానే బిడ్డ కడుపు ఆకలిని తెలుసుకునే తల్లినండి. నాకు అర్థం కాక కాదు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు వాళ్ళకి దూరంగా ఉంటున్నావు? ఏ తల్లి బిడ్డని శపించదు, బాధ పెట్టదు. బాధపడేలా చూస్తుంది అంటే బాగుపడాలని. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన పిల్లల భవిష్యత్తు గురించండి. వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి. స్వయంగా వాళ్లకంటూ జీవితాలు ఏర్పడాలి. 10 ఏళ్ల పసితనంలోనే ఇంటి బాధ్యతల్ని భుజాన వేసుకుని ఈ స్థాయికి వచ్చాడు. అలాంటిది ఒక చిన్న తప్పుకి వెనక్కి వచ్చేశాడు. వాడు కష్టపడి అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడు చేసిన పొరపాటు వల్లే ఈ రోజు అందరికీ ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు వాడు ఆ పొరపాటు చేయకుండా తొందరపడి ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అలా చూసిన వాణ్ణి ఇలా చూడలేక అల్లాడిపోతుంటే ఇంకా వాణ్ణి ఏమని ఆశీర్వదించమంటారు? రామ మంచితనమే వాణ్ణి ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. తమ్ముడి కోసం ఏదో చెయ్యాలని ఎవరికీ చెప్పకుండా తొందరపడి అందరినీ కష్టాల్లోకి నెట్టి ఈ రోజు అందరి అవసరాలు తీర్చడానికి కూడా వాడే కష్టపడుతున్నాడు. పెద్దవాళ్ళయ్యాక సొంతంగా ఏదో చెయ్యాలనే తపనుంటుంది. అది తప్పు కాదు. ఇంకా వాళ్ళని మనమే ముందుకు నడిపించాలి అనుకోవడం తప్పు. అలా అని మనం చూస్తూ ఊరుకుంటామా? తప్పటడుగులు వేస్తే వేలు పట్టి నడిపించే వయసు కాదండి వాడిది. మన అడుగులు తడబడితే చేతికర్ర బదులు చెయ్యి అందించే స్థాయికి వచ్చాడు. అందుకే మనం ఏదో చెప్పాలని ఏదో చెయ్యాలని ఆలోచించడం లేదు. రామాకి కష్టపడ్డం తెలుసు. వాడి కష్టానికి జానకి తెలివితేటలు తోడున్నాయి. అందుకే అక్కడ ఇక్కడ పని చేయకుండా సొంతంగా మళ్ళీ వ్యాపారం పెట్టుకునేలా చేసింది. ఇప్పుడు నా బాధంతా మిగిలిన 2 పిల్లల గురించే. జెస్సీ చిన్నపిల్ల, తనకింకా లోకం తెలీదు. ఇక మల్లిక అయితే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుందే కానీ జానకి తెలివితేటలు తనకి లేవు. అందుకే మనం వాళ్ళని ఎలా ప్రయోజకులుగా చెయ్యాలి అనేది ఆలోచించాలి. నిజమే జ్ఞానం, వాళ్ళ గురించి మనం
పూజకులుగా చెయ్యాలి అనేది ఆలోచించాలి. నిజమే జ్ఞానం. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. నీ ఆలోచన నేను అపార్థం చేసుకున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది. మరీ నన్నంత అమాయకురాలు అనుకుంటున్నారా? అందరూ నన్నేదో తింగద్దాన్ని అనుకుంటున్నారు. వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. ఏమండి, ఇలా రండి, ఎత్తండి, పట్టుకోండి. మీ అన్నయ్య వదిన బండి పెట్టుకొని మనకి లైన్ క్లియర్ చేశారు. వాళ్ళలాగా మనం బండి పెట్టుకోలేం కదా. ఈ డబ్బు తీసుకెళ్లి షాప్ కి అడ్వాన్స్ ఇచ్చేసిరండి. మిమ్మల్ని అది కాదు మల్లిక, ఈ రోజులో మన దగ్గర రూపాయి కూడా లేదని చెప్పాం. ఇప్పటికిప్పుడు షాప్ పెట్టామంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. మాంసం వండరా మగడ అంటే పక్కింటోళ్ళకి వాసన పడదు అన్నాడంట. అలా ఉంది మీరు చెప్పేది. అది కాదు మల్లిక, ఇప్పటికిప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడివేనంటే ఏం చెప్తాం చెప్పు. ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాత్రం ముందుగా మనకేమైనా చెప్పారా ఏంటి? అమ్మకి చెప్పాలి, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అంటే మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఎవరికి తెలియకుండా మన దారి మనం చూసుకోకపోతే చివరికి మనకి మిగిలేది చెప్పే. అది కాదే మల్లిక, ఆ అన్నయ్య బండి పెట్టింది తన అవసరానికి కాదు కదా. అబ్బే, తన కోసం కాదు, మిమ్మల్ని నన్ను ఉద్ధరిద్దామని పెట్టారు. మీరులా తయారయ్యారు కాబట్టే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు. చూడండి, మనం బాగుపడాలి అంటే మన బతుకులు మనం బతకాలి, అంతేగాని ఇలా ఉండకూడదు. ఈ డబ్బులు దాచిపెట్టింది ఎందుకు? మనం బాగుండాలనే కదా. నిన్నటి వరకు అన్నిటికీ సరే అని ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నారు? అంటే వద్దు అని కాదు మల్లిక. మీరు వద్దన్నా నేను వినను. ముందైతే మాత్రం మీరు వెళ్ళి షాప్ కి అడ్వాన్స్ ఇచ్చిరండి. పట్టుకోండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మనం బాగుపడాలి, ఒకరి మీద ఆధారపడకుండా, అందరి బరువు మన మీద వేసుకోకుండా మన బతుకు మనం బతకాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. వెళ్ళండి. వాళ్ళది బండి అయితే మాది షాప్. దర్జాగా అబ్బా, అయ్యో. ఏమైనా గాని దర్జాగానే బతుకుతాం. ఏంట్రామా, షాప్ తీసేసి బండి పెట్టావా? మొన్న నువ్వు షాపులో కనిపించట్లేదని అడిగితే అప్పుడు తెలిసింది రామా జరిగింది. బండి ఎలా నడుస్తుంది రామా? బాగుంది బాబాయ్. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగుంటుంది బాబాయ్. ఏం చేయాలో చెప్పురామా, మాకు తోచిన సాయం చేస్తాం కదా. ఏం లేదు బాబాయ్, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏమైనా ఆర్డర్లు ఉంటే నాకు చెప్పండి బాబాయ్, నేను సప్లై చేస్తాను. చెప్పో కదరామా, ఇక మర్చిపో. అలాగే. అయినా ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదే కదా రామా. ఇల్లు షాపు అన్ని పోగొట్టుకొని ఇలా బండి పెట్టుకుని బతకడం ఏంటి చెప్పు రామా. నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది రామా. వద్దండి, జాలి పడద్దు. మా దగ్గర నుండి పోయింది ఆస్తి మాత్రమే. మనిషి ఎదగాలి అన్న కోరిక ముందు ఆకాశం దిగొచ్చింది, పర్వతాలు తల వంచాయి. సాధించాలి అన్న పట్టుదల, నమ్మకం ఆయన దగ్గర ఉన్నాయి. అవి ఉన్నంత వరకు ఏమైనా సాధిస్తారు. అమ్మాయి చెప్పింది నిజమే రామా. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, అష్టలక్ష్ముల్లో అన్ని లక్ష్ములు పోయినా కూడా ధైర్యలక్ష్మి మాత్రం పోగొట్టుకోకూడదు అంటారు. నీ పరిస్థితి బాధగా అనిపించినా నీ భార్య మాటలు విన్న తర్వాత ఆనందంగా అనిపించింది రామా. మీరు బంగారం. ఎందుకు
నన్ను బాగా అర్థం చేసుకుంటారు. అందుకు ప్రతి భార్య భర్తని అర్థం చేసుకోవాలని చూస్తుంది. కానీ భార్యను అర్థం చేసుకునే భర్త చాలా తక్కువ రామగారు. మీలా అర్థం చేసుకునే భర్త ఉంటే ఆ అమ్మాయి జీవితం అడవిలో ఉన్న అంతఃపురంలో ఉన్నట్టే.